హైదరాబాద్ లో ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, కొండాపూర్, గచ్చిబౌలి సహా పలు ప్రాంతాల్లో ఈ తనిఖీలు జరుగుతున్నాయి. ప్రముఖ నిర్మాత తెలంగాణ ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు ఇల్లు, కార్యాలయాల్లో ఐటీ దాడులు సోదాలు నిర్వహిస్తున్నారు. దీనితో పాటు ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీస్ కార్యాలయాలు, పుష్ప 2 నిర్మాత నవీన్ ఎర్నేని నివాసంలో సోదాలు కొనసాగుతున్నాయి. ఏకకాలంలో 8 చోట్ల 55 బృందాలతో తనిఖీలు జరుగుతున్నాయి. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ లో దిల్ రాజు ఇల్లుతో పాటు ఆయన సోదరుడు శిరీష్ కుమార్తె హన్సితారెడ్డి నివాసాల్లోనూ ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. దిల్ రాజు భార్య వైఘారెడ్డిని కారులో తీసుకెళ్లారు. బ్యాంక్ లాకర్లను పరిశీలించి అనంతరం ఇంటికి తీసుకొచ్చారు. వ్యాపార భాగస్వాముల నివాసాల్లోనూ తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన వివిధ పత్రాలను అధికారులు పరిశీలిస్తున్నారు. బ్యాంక్ లాకర్లు ఓపెన్ చేయడానికి ఐటీ అధికారులు తనను తీసుకెళ్లినట్లు దిల్ రాజు భార్య తెలిపారు. ఉదయం నుంచి ఐటీ శాఖ అధికారులు సోదాలు చేస్తున్నారని, సినిమాలకు సంబంధించి తనిఖీలు చేస్తున్నారని ఆమె తెలిపారు. ఇవి సాధారణంగా జరిగే సోదాలు మాత్రమేనన్న దిల్ రాజు భార్య ఐటీ శాఖ అధికారులు బ్యాంక్ వివరాలు కావాలని అడిగారని, బ్యాంక్ లాకర్స్ ఓపెన్ చేసి చూపించారని వెల్లడించారు. దిల్ రాజు వ్యాపార భాగస్వాముల ఇళ్లలో కూడా ఐటీ తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఏకకాలంలో అనేక చోట్ల ఐటీ బృందాలు సోదాలు చేస్తున్నారు. సంక్రాంతికి దిల్ రాజు ప్రొడక్షన్స్ నుంచి 2 భారీ సినిమాలు విడుదలయ్యాయి. గేమ్ చేంజర్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలను భారీ బడ్జెట్తో దిల్ రాజు నిర్మించారు. అలాగే బాలకృష్ణ నటించిన డాకు మహారాజు చిత్రానికి డిస్ట్రిబ్యూటర్ గా దిల్ రాజు వ్యవహరించారు. మరోవైపు మైత్రి సంస్థ మీద కూడా ఐటీ దాడులు జరుగుతున్నాయి. మైత్రి నవీన్, సీఈఓ చెర్రీ ఇంకా సంస్థ సంబంధికుల అందరి ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నారు. అధికారులు మైత్రి సంస్థ ఇటీవలే పుష్ప 2తో భారీ విజయాన్ని అందుకుంది. అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప 2 సినిమా భారీగా వసూలు రాబట్టింది. ఈ సినిమా ఏకంగా 1800 కోట్లకు పైగా వసూలు చేసినట్లు మేకర్స్ పోస్టర్స్ ద్వారా తెలిపారు. హైదరాబాద్ లో ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, కొండాపూర్, గచ్చిబౌలి సహా పలు ప్రాంతాల్లో ఈ తనిఖీలు జరుగుతున్నాయి. ప్రముఖ నిర్మాత తెలంగాణ ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు ఇల్లు, కార్యాలయాల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి స్వామి ఫోన్ ద్వారా అందిస్తారు. స్వామి, టాలీవుడ్ లో అగ్ర నిర్మాతగా ఉన్నటువంటి దిల్ రాజు కార్యాలయం పైన అవ్వచ్చు, మిగతా చోట్ల కూడా ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ రోజు ఉదయం 55 బృందాలుగా దాదాపు 11 చోట్ల సోదాలు నిర్వహిస్తున్నారు. ఇటీవలగా దిల్ రాజుకు సంబంధించినటువంటి 2 భారీ చిత్రాలు విడుదలయ్యాయి. ఆయన ప్రొడక్షన్స్ లో ఒకవైపు ఇటు గేమ్ చేంజర్ కావచ్చు, మరోవైపు ఇటు సంక్రాంతికి వస్తున్నాం 2 సినిమాలు రిలీజ్ చేశారు. వీటికి సంబంధించి 100 కోట్ల లావాదేవీలకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఆర్థిక అవకతవకలపై విచారించడం కోసం ఇప్పటికే ఐటీ అధికారులు హైదరాబాద్ వ్యాప్తంగా పలు చోట్ల సోదాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే ఆయన కూతురు హన్సితారెడ్డి వాళ్ళందరూ నివాసాలు కూడా సోదాలు చేశారు. ఆయన భార్య మేఘారెడ్డిని తీసుకెళ్లి బ్యాంక్ లో లాకర్లు కూడా ఓపెన్ చేసి వాటికి సంబంధించిన వివరాలు ఐటీ అధికారులు తీసుకున్నట్టు దిల్ రాజు భార్య కూడా మీడియా ముఖంగా వెల్లడించారు. ఒకవైపు ఇటు మైత్రి మూవీ మేకర్స్ సంబంధించినటువంటి సీఈఓ చెర్రీ, అదేవిధంగా మైత్రి మూవీ సంబంధించిన ప్రొడ్యూసర్స్ నవీన్ ఎర్నేకి సంబంధించినటువంటి కార్యాలయాల పైన కూడా ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఇటు మొన్నటి మొన్న పుష్ప 2 రిలీజ్ తోటి దాదాపుగా 1800 కోట్లకు పైగా మాకు కలెక్షన్స్ వచ్చాయని చెప్పేసి కూడా ఇటు మైత్రి మూవీ మేకర్స్ ప్రకటించారు. మరోవైపు ఇటు గేమ్ చేంజర్ సంబంధించినటువంటి విషయంలో దాదాపు 100 కోట్ల ప్రొడక్షన్ తోటి సినిమాను నిర్మించాము, దానికి సంబంధించినటువంటి డిస్ట్రిబ్యూషన్ చేశారు. మరోవైపు
2 సినిమాలు నిర్మించినటువంటి దిల్ రాజు ఇటు సంక్రాంతికి వస్తున్నాము, అదేవిధంగా గేమ్ చేంజర్ 2 కూడా ఆయన నిర్మించి ఆయన డిస్ట్రిబ్యూషన్ చేశారు. దాంతో పాటు డాకు మహారాజు బాలకృష్ణ నటించినటువంటి డాకు మహారాజు సినిమాలకు సంబంధించి కూడా ఆయన డిస్ట్రిబ్యూషన్ నిర్వహించారు. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున జరిగినటువంటి ఆర్థిక విషయాలకు సంబంధించి వాటికి ఉన్నటువంటి అవకతవకలు ఏమైనా జరిగాయని చెప్పే విషయం సంబంధించి ఇటు ఐటీ అధికారులు, ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు అంతా కూడా ఈ రోజు ఉదయం నుంచి కూడా పలు చోట్ల దాడులు నిర్వహిస్తున్నారు. ఒకవైపు ఆయనతో పాటు కలిసి వ్యాపార భాగస్వాములకు సంబంధించినటువంటి నివాసాల్లో కూడా ఈ సోదాలు నిర్వహిస్తున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. ఒకవైపు అధికారులు ఎక్కడ కూడా ఎలాంటి చిన్న సమస్య వచ్చినప్పుడు కూడా వాటికి సంబంధించిన వివరాలు తీసుకొని ఐటీ అధికారులు ఈ ఆయా చోట్ల కూడా దాడులు నిర్వహిస్తూ ఉన్నారు. ఇటు కొద్దిసేపటి క్రితమే దిల్ రాజు వైపు వేగారెడ్డిని తీసుకెళ్లి బ్యాంక్ లో లాకర్లు ఓపెన్ చేసి కూడా ఐటీ అధికారులకు చూపించినట్టుగా కూడా ఆమె చెప్పారు. ఉదయం నుంచి కూడా దాదాపు 55 బృందాలు 11 చోట్లుగా ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు.